స్నానం 2 గంటలు చేసినట్టున్నారు. సబ్బు వదలలేదండి. ఎంతమంది వచ్చారంటండి? మా చిన్నమాయ అబ్దుకో అండి. అయ్యో పాపం, ఎప్పుడు పోయారు? ఆయన పోయి చాలా సంవత్సరాలైంది. కుటుంబ కలహాలో మర్డర్ అయిపోయాడు. దాంతో మా మావయ్య పగ పెంచేసుకున్నాడు. సర్లేండి, అదంతా పెద్ద కథ. మీరు వెళ్ళండి. ఈ పరిస్థితుల్లో ఎలా వెళ్ళిపోతానండి? నేను వెళ్ళమంది బయటికి కాదండి, దండం పెట్టుకోవడానికి ఫోటో దగ్గరికి. మీరు కూడా రండి. మా అందరిది అయిపోయిందిలేండి, మీరు వెళ్ళండి. ఇది గోలుడు ఇలా రాయ్యా. వస్తున్నా అత్తయ్య. అయ్యా అలా కూర్చోండి. అయ్యా, ఇప్పుడు కీర్తిశేషుల కాట్రగడ్డ అంకినేడి గారి ఆత్మశాంతి సమారాధన. ఆత్మశాంత? ఆ కుటుంబాన్ని చంపినప్పుడు కదా నా మేనల్లుడికి ఆత్మశాంతి. ఒరే రామిగా, ఇంకెన్ని సంవత్సరాలు ఆగాలరా? ఆ గడియ వచ్చిండది మామా, నువ్వు చూస్తావుగా. మీరు కానివ్వండి. అందరూ కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి. ఏం కాలేదో కూర్చోండి. మీ నడు నొప్పి? అరే భలే తగ్గిపోయిందండి. వాట్ ఏ వండర్. అయితే బయలుదేరదామా? నొప్పి తగ్గిపోయినది కదపా, బయలుదేరదామా? అబ్బే పొద్దుటే ఎందుకులేండి, పని జరగడం ముఖ్యం గాని ఏ టైం అయితే ఏంపా. పద, బ్యాగ్ తెచ్చుకుని వస్తాను. సిద్ధంగా ఉందప్పా. స్నానం చేసి వస్తానండి. ప్రేమ ఎంత మధురం బాబా, ప్రియురాలు అంత కఠినం. ఇంట్లో ఉన్నంతసేపు మనం ఏమీ చేయలేమని ఆడికి తెలిసిపోయినది నాయన. ఆటలు ఆడుతున్నాడు కొడుకు. అవును నాయన, బయటికి లేక చంపేద్దాం. మనసా వాచా నమ్మి పాటించేదేరా ఆచారం. దాన్ని చులకన చేసి నన్ను అవమానించొద్దు. విధి చాలా బలీయమైనది రా మల్లసూరి. వాణ్ణి ఎట్టాంటి దినాన్ని ఇంటికి రప్పించినాదో చూసినావా? నీ చిన్నాయన్ని చంపిన ఈ దినానే వాడి చావు కూడా రాసిపెట్టినది. ఏందబ్బయ్యా, మళ్ళీ ఎవరు సటాయిస్తుండా? బావా ఇటు రాప్పా. ఏంది నాయుడు, భలే గట్టి పిండాన్ని పట్టావు బావా. నీకు విషయం తెలుసా? ఇప్పటికిప్పుడు ఈ లగ్గం కాయవేలా మమ్మల్ని రెచ్చగొట్టింది ఈ పిల్లగాడే. ఏందట
అట్లా సిగ్గుపడతా బావా నిన్నట్ట నిలదీగిపోతే అసలు ఈ పెళ్ళే జరుగుతుందని బెదిరించాడు తెలుసా? ఇందులో నాకేం తెలియదండి. మొహోటం చూడు ఇప్పుడే చెప్తుండా ఎట్టాంటి వాడు ఒక్కడుంటే చాలు ఎంతమంది నేను నిలబెట్టేస్తాడంటే. కార్యంలో చిన్న మార్పు చేస్తానన్నాడు. ఏందది? నా తమ్ముడిని చంపినోడిని నరికి పాతేయాలని రక్తం మండుతాండ. అట్లాంటిది ఆడి దినానే ఈ ఇంట్లో శుభకార్యం అంత మంచిది కాదు. మరి బ్రేడ్ చేద్దారే? వేణుగోపాల స్వామి గుడిలో జరిపిస్తానప్పా. గుళ్ళో అయితే ఇంకా మంచిది కదా. పెంచలయ్యా సుబ్బాయమ్మత్త నిశ్చితార్థం ఏడ కాదంట గుళ్ళోనంట. పిల్ల జల్లా గొడ్డు గోతం అంతా తరలండప్ప. అందరూ బయలుదేరుతాండారు. నువ్వు కూడా అడుగు బయట పెట్టక తప్పదప్పా. నువ్వు లోపలికి రాకూడదురా. ఏ అంటే మీ అత్తకు పెళ్లి కుదిరిపోయినాది, ఇంకా మగవాళ్ళు ఎవ్వరూ కలవకూడదు. ఏమే రజని రిష్తా మీరంటున్నట్టు నాకు నగల మీద ఆశ ఏమీ లేదమ్మా. రాము అంకుల్ని బుట్టల సందులోకి రమ్మని చెప్పు. అలాగే. ఇదిగో ఒక్కరినే రమ్మను. ఏమండి మీరు అనవసరంగా డిస్కరేజ్ చేస్తున్నారు. ఎవరో దృష్టం ఎలా ఉందో ఎవరో తెలుసు. హైదరాబాద్ వచ్చేయండి. అప్పు తులుసుకోట్ కడిపోదాం పదా. రాము గారు ఒక్కసారి రండి. చెప్పండి అపర్ణ గారు. ఈ లెటర్ కొంచెం బావకిస్తారా? సడన్ గా ఈ ప్రేమ లేకలేందమ్మా. అలాగే అండి. చాలా ఇంపార్టెంట్ అండి, ప్లీజ్. చాలా ఇంపార్టెంట్ అండి, ప్లీజ్. రెడీగా ఉండండి రా. ఆడు దొరికితే ముక్కలు ముక్కలుగా నరకాల. సరే ఏం చేస్తున్నారా? గండికోట మా ఊరే. మా ఊర్లో మీకేం పని? చిన్న ల్యాండ్ వ్యవహారం అండి, అది అయిపోయి చాలా హ్యాపీ. బొండం తాగుతారా? బాబు బొండాలు వెళ్ళరా. కొబ్బరి బొండం రోజు కూడా తాగితే చాలా మంచిదండి. యాగో రావద్దు. ఇప్పటికైతే ఎంతమంది నోళ్ళలో నానిందో ఏంటో. ఫ్రెష్ అండి. మాకు తెలుసు బాబు, మనం తాగి పారేస్తామండి, మళ్ళీ ఆ స్టాలన్నీ పోగేసి మనకే ఇచ్చేస్తుంటారు వీళ్ళు. ఏండి దీన్ని ఏం చేయమంటారు? స్ట్రాను ఉంచుకుని బొండం నాకు ఇచ్చేయి. ఎంత? 10 రూపాయలండి. బేరం లేదా? లేదండి.
ఈ స్ట్రాస్ అనేది చాలా హెల్త్ హాజార్డ్ అండి. వచ్చేస్తండి, ఇట్ విల్ కమ్. చాలాసార్లు నేను ఇలాగే తాగానండి. రావట్లేదే పాపవాడు మర్యాదగా స్ట్రా వేసుకోండి సార్ అన్నాడు. వినచ్చుగా ఈ పెద్ద మనిషి హెల్త్ హజార్డ్ అంట. ఓ పని చేయవయ్యా, ఆ బొండ వేళ లోపల రాదు కానీ నువ్వే బయటకు దూరేసి తాగేసి వచ్చి. ట్రై చేయవయ్యా, బాగా ట్రై చేయి. ప్రతి బోడు పోదిరిచ్చాడు. ఎలా? ఇట్స్ స్కామ్. స్పాంజ్ కాదు, ఒరిజినల్. అన్బిలీవబుల్. యా థాంక్స్. నీకు కూడా కావాలా? ఈడెవడండి ప్యాసింజర్ ట్రైన్ లో ప్రతి స్టేషన్ లోనే ఆపేస్తున్నాడు. నేనే ఆపా. బాలరెడ్డి దండాలమ్మా. దండాలు సరే, నువ్వేంటి ఇక్కడ? పెద్దయ్య పంపాడమ్మా. ఏమండి మీరు ఇన్ని తినేస్తారా? చూడేమంటున్నారు? తెలియదమ్మా, పెద్దయ్య పంపాడు. ఇన్ని ఐటమ్స్ నేనేం చేసుకుంటాను? తెలియదమ్మా, పెద్దయ్య పంపాడు. ఆహా, మరి నీకేం తెలుసు? అది కూడా తెలియదు అనుకుంటండి. నాన్నా ఏందమ్మా బాలరెడ్డిని తిడతాండావా? నాన్న చూడు ఎన్ని తెచ్చాడో. ఏమ్మా సరిపోలేదా? అప్పు హాయిగా తిని పడుకోమ్మా. ఆ పిచ్చి గీతలు గీసుకుంటే అనవసరంగా నిద్రపాటు చేసుకోకు. అమ్మా అపర్ణ, వింటున్నావా? అలాగే నాన్న. సరే ఉంటానమ్మా. ఏమండి ఆకలి హెత్తుంది, ఓపెన్ చేద్దామా? అలాగే. అంతేనండి, అక్కడి నుంచి వెనక్కి చూడకుండా పారిపోయాను. ఆ సైడ్ ఉన్న మా త్రివిక్రమ్ గారు కూడా జంప్ కట్టాం. వాళ్ళకి మేము దొరుకుంటే మమ్మల్ని ఊరు వచ్చేసింది. మీ మాటల్లో పడి చూడే లేదు. ట్రైన్ 1 minute ఆగుతుంది, త్వరగా రండి. ఏమండి మీ పుస్తకం? హాయ్ బావా, నువ్వెప్పుడు వచ్చావు? నాన్నా అమ్మా ప్రయాణం బాగా జరిగిందా? అప్పు అలా చిక్కిపోయినావేంది? ఊరుకో బావా, అలా జోకులేస్తావేంటి? దీనికి తిండి ఎట్లాగా హాస్టల్ దివాళా తీశారంట. బావా ఏంటే ట్రైన్లో ఫుడ్ ఏమైనా మర్చిపోయావా? మరి పద. అన్ని జాగ్రత్త పెట్టండి, ఏం మర్చిపోదు. అట్టాగా అల్లుడు, చెప్పు మావయ్య. అమ్మాయిని ఇంటికి తీసుకుపో. అలాగే. మేము గుడికి పోయిస్తాం. నేను కూడా వస్తాను నాన్న. స్నానం చేయకుండా గుడికి ఏందమ్మా? చెప్పు, ఎవరి కోసం ఎదురు చూపు? ఏంటి బావా? నువ్వు కంపార్ట్మెంట్ దగ్గర ఎదురు చూసినప్పుడే తెలిసిందిలే. ఏమని? అప్పు చెప్పు, ఎవరతను? వుడ్ బీనా కుడ్ బీనా? అంతేం లేదు, కానీ మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ బావా. నచ్చేశాడా? కన్ఫర్మ్ చేసుకున్నావా? జంప్ చేయలేనా? అబ్బా
తను జస్ట్ ఫ్రెండ్ అంతే. అంతేనా? అయినా నా ప్రేమ గురించి నీకంత తొందర ఏంటి? నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది తొందర? మా అమ్మ నాన్న, మీ అమ్మ నాన్న అందరి జీవితాసం ఒకటే కదా, నీకు నాకు ముడెట్టాడు. పోనీ చేసుకోవచ్చు కదా బావా. నవ్వులాట కూడా మాట అనకే. మా బాబాయ్ నాడంటే స్పాట్లో ముహూర్తం పెట్టించేస్తాడు. ఓకే ఓకే. మన క్లోజ్నెస్ చూసి అందరూ మన మధ్య ఏదో ఉందనుకుంటున్నారు. నీకు కూడా ఇష్టం లేదని మీ నాన్నకి చెప్పేయచ్చు కదే. సిగ్గులేదా మాట్లాడడానికి? మగాడివి నువ్వు మీ నాన్నతో చెప్పలేవు గాని ఆడపిల్లని నేను మా నాన్నతో చెప్పాలా? చెప్పానే బాబు. మా అమ్మని నాన్న ఇద్దరిని కూర్చోప్పుడు మరీ చెప్పాను, నాన్న చెడ్డీలు వేసుకునే వయసు దగ్గర నుంచి ఒకరినొకరు చూసుకుంటున్నావు, అప్పు మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అన్న. పెళ్ళికి ఫీలింగ్స్ ఏంట్రా అన్నాడు. నవ్వకో, అసలు కాల్సింది ఇక్కడ. ఇదిగో చేసాడు. ఎత్తుకో, వేరే ఏ టాపిక్స్ మాట్లాడే బాబు వద్దు. చెప్పు నాన్న. ఒరే కాంతు, అప్పుని తీసుకురావడానికి స్టేషన్కి పోయినావు కదా? పోయినాడంట. ఒరే నీ కార్లోనే తీసుకొస్తున్నావుగా? అర్జెంట్ పని బయటికి వెళ్ళిపోయాను. ఒరే నీకు అర్జెంట్ పని ఏందిరా? అప్పు కంటే అర్జెంట్ పని ఏందా వీడికి? మాట్లాడవేంద్రా? హలో 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 హలో, సిగ్నల్ కట్ అయింది. నవ్వించాలే, ఇక పద. అవును, నాకు తెలియగలుగుతాను. ఎప్పుడు చూసినా డ్రాయింగ్ గేమ్ అంటే పిచ్చి గీతలు గీసుకోకపోతే ఎవడైనా చూసుకోవచ్చు కదా. నావేం పిచ్చిగీతలు కావు బావా. మరేంటో? నా లైఫ్ పార్ట్నర్తో ఎలా ఉండాలని కోరుకుంటున్నానో డ్రా చేస్తున్నాను. నీ పిచ్చి గీతలు అంత పోయిటరీ ఉందంటే? అలా కాదు, చూడు. ఏమైంది? నా డ్రాయింగ్ బుక్ కనపట్లేదా? పేడ విరగడైంది. గోవిందా గోవిందా.